రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని అంటున్నాడు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కావచ్చు, మళ్ళీ లగచర్ల కేసులో కూడా కేటీఆర్ని ఇన్వాల్వ్ చేసిర్రు. ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ ఒప్పుకున్నాను, నేను అనఫిషియల్గా డబ్బులు ఇచ్చానని. ఏం చేయలేకపోయాడు, ఏం చేసేది ఏముంది. చేస్తారు రేవంత్ కన్ఫర్మ్ చేస్తారు. కేటీఆర్ వేపిస్తారు, లోపల వేపిస్తారు. ఆయన ఉట్టి మాటలు అవి చేసి చూపిమని చెప్పండి. నాకు తెలిసి అయితే తప్పకుండా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. కాదు సార్, అది కాని మాట. అది ఎందుకు అరెస్ట్ చేస్తారు? పబ్లిక్ వాళ్ళు కూడా మంచిగా చేశారు కదా. ఆయనతో కాదు కాదు ఒకవేళ కేటీఆర్ని కేసీఆర్ గిడ వీళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టినా గిడ తెలంగాణ మొత్తము అల్లా కల్లోలం అయిపోతుంది. అరెస్ట్ చేసి చూడమని దుమ్ము దులుపుతారు. నువ్వు అసలు సీఎం సీట్కి ఎమ్మెల్యేకే ఎక్కువ నువ్వు. పొలిటికల్ స్టంట్స్ లేండి, దాని గురించి మనం మాట్లాడలేము కదా. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని అంటున్నాడు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కావచ్చు, మళ్ళీ లగచర్ల కేసులో కూడా కేటీఆర్ని ఇన్వాల్వ్ చేసిర్రు. ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ ఒప్పుకున్నాను, నేను అనఫిషియల్గా డబ్బులు ఇచ్చానని. ఏం చేయలేకపోయాడు, ఏం చేసేది ఏముంది. చేస్తామని అంటున్నాడు గట్టిగా. మరి అవుతుందంటావా రేవంత్ రెడ్డి? 2 రోజులు ఎందుకు ఉంటుంది, ఆయన ఒప్పుకున్నాక వెంటనే అరెస్ట్ చేయొచ్చు కదా. నేను కేటీఆర్ అన్నాడు, ఏదన్నా ఉంటే నేనే బాధ్యుడిని ఆ తప్పులకి అన్నిటికీ ఆయనే చెప్పుకున్నాడు. మరి వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాబట్టి వాళ్ళందరూ ఏదో అవన్నీ పైకి నడితే లోపల చేసేయన్నీ చేస్తుంటారు. అంటే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకుంటేనే కదా. వాళ్ళని అరెస్ట్ మొన్నదాకా తిట్టుకున్నాడు తప్ప ఏముండే అంటావు కదా. కేసీఆర్ అందరిని తిట్టి అధికారంలోకి వచ్చాడు, కేసీఆర్ని తిట్టి ఈయన వచ్చాడు, రేపు ఈయన తిట్టి కూడా వస్తాడు. సామాన్య మానవులు కొరిగే చాలా తక్కువ అండి. ఎప్పుడు కూడా టాప్ వాళ్ళందరూ ఉంటున్నాడు. ఇండియాలో జరిగేది అది, నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, ఇండియాలో జరిగేది. చేస్తారు రేవంత్ కన్ఫర్మ్ చేస్తారు. కేటీఆర్ వేపిస్తారు, లోపల వేపిస్తారు. ఏ కేసులో పోతాడు అంటావు? ఈ ఫార్మాలిటీ దాంట్లోనే వేస్తారు, లోపల వేస్తారు. అవుతుంది అంటావు రేవంత్ రెడ్డి తోటి? అయితే కన్ఫర్మ్ అవుతుంది రేవంత్ రెడ్డి. ఆయనతో శాతం పని కానీ అది ఎందుకు శాతం కాదంట? కాదని ఆయనతో ఉట్టి మాటలు అవి చేసి చూపిమని చెప్పండి అంతే. అవుతుందంటావు కాదంటావు? కాదు అది కాన్సమ్ సార్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లా వీటిలో ఉన్నాడని అంటున్నారు కదా. నేను చెప్తున్నా లంకాచర్ల రైతుల విషయంలో వీటిలలో కాని విషయం అది ఉత్త కథ అది. అవుతుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించడంలో కామన్గా ఎవరైనా అయితే తలుచుకుంటే అవుతుంది. తప్పనిసరిగా చేయొచ్చు దానివల్ల. అది ఏడాది నుంచి ఇదే జరుగుతుంది కదా. సో మీరేమనుకుంటున్నారు అసలు? ఇది ఉత్తానే కొట్లాట వాళ్ళు వాళ్ళనడే అవుతుంది అంటారా, లేకపోతే నిజంగా ఇట్లా తప్పు చేస్తే ఇట్లా జైలు పోతాడంటారా కేటీఆర్? నాకు తెలిసి అయితే తప్పకుండా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు ఈ విషయంలో మాత్రం. ఆల్రెడీ ఏసీబో ఏదో నడుస్తుంది కదా, దాని నుంచి అయితే ఈ 1 మంత్లో అరెస్ట్ చేయొచ్చు. మన రేవంత్ రెడ్డి కేటీఆర్ ను కావాలని టార్గెట్ చేసిందంటారా, లేకపోతే ఎట్లా అనుకుంటారు మీరు దాని గురించి? కావాలనే టార్గెట్ అంటే ఇంకా వాళ్ళకి పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒకరిని పై చేయ కావాలంటే తప్పనిసరి ఒకరి మీద వ్యతిరేకత రావాలంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఏదో కూడా చేయాలి, తప్పదు. కాదు 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 ఎందుకు కాదంటావు? కాదు కాదు సార్, అది కాని మాట. అది ఎందుకు అరెస్ట్ చేస్తారు? పబ్లిక్ వాళ్ళు కూడా మంచిగా చేశారు కదా. కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తున్నా అనుకుంటారా? తప్పేం, గరీబులు ఇల్లు కూలొడితే ఆయన అడ్డం పడుతున్నాడు, ఇట్లా చేయకు ఇవన్నీ చేస్తూ మంచి పని కదా. గరీబులకు ఆయన కూడా సాయం చేయమంటుండు కదా. ఇవన్నీ ఎందుకు గులగొట్టాలి, ఇవన్నీ చేయవద్దు కదా. ఇప్పుడు ఏం అడ్రస్ లేకుండా నువ్వు గులగొట్టి జల్దీ వెళ్ళిపోయి పెట్టుకుంటూ బొడ్లో పెట్టుకుంటారు, అది లెక్క కదా. అది కాదు, తప్పు. రేవంత్ రెడ్డి కరెక్టా, కేటీఆర్ కరెక్టా? ఇప్పటికైతే కేటీఆర్ కరెక్ట్. ఈ రేవంత్ రెడ్డి కన్నా కేటీఆర్ కరెక్ట్ ఇప్పుడు చేసే పనులకు. అయితే కావాలని ఇరికిస్తున్నా అంటారా మరి రేవంత్ రెడ్డి కేటీఆర్ ను? ఇక కావాలని ఇక రాజకీయం సార్, ఎవడేమి ఇరికేడు ఇలా అనుకుంటారు. పబ్లిక్ అవలగాలు చేస్తారు, పబ్లిక్ అవలగాలం లోటు వేసే వాళ్ళం మనం. అయితే కదా మొత్తానికి ఆయన కాదు కాదు ఎందుకంటే కొత్త రాయం ఎక్కిండు కానీ చేద్దామని ముందరికి వచ్చి బస్ అని పిరిపెట్టి ఏదో గెలిచిండు, ఆయన అదృష్టం ముందు గెలిచిండు, జరిగింది కానీ ఆయనతో కానీ ముచ్చట. ఒకవేళ కేటీఆర్ని కేసీఆర్ గిడ వీళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టినా గిడ తెలంగాణ మొత్తము అల్లా కల్లోలం అయిపోతుంది. ఎందుకట్లా? ఇప్పుడు పరిపాలించారు 10 ఏళ్ల నుంచి, వాళ్ళ నుంచి ఎట్లా ఉన్నారు జనాలు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది చూస్తారు కదా. అయితే కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటారా, లేకపోతే కావాలని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తుండా? ఇక తప్పు చేసిండో చేయలే అనేది ఎవరు చూడరు కదా అన్న. వాస్తవంకు 10 మంది ఎట్లా మాట్లాడుకుంటే అలా. ఇప్పుడు ప్రభుత్వం కోసం కొట్లాడి ప్రజల కోసం చేసిన వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి నడిపోయారు. అది ప్రాసెస్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అన్న. అరెస్ట్ చేసి చూడమని దుమ్ము దులుపుతారు. నువ్వు అసలు సీఎం సీట్కి ఎమ్మెల్యేకే ఎక్కువ నువ్వు. నీకు అసలు ముందు ఆలోచన ఏం లేదు. ఎడ్యుకేషన్ ముందే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో దాంట్లో ఎందుకు దుమ్ము దులుపుతారు అరెస్ట్ చేస్తే? అసలు ఆయనకు పాలన పరిపాలించడం ఏం తెలుస్తలేదు. నా కచ్చ అదే అతన్ని ఏదో కాదు. రేవంత్ మన కేటీఆర్ తప్పు చేసినట్టు ఇట్లా రుజువు అయితే జైలుకు పంపుడు కరెక్ట్ కాదంటారా?
తప్పు చేయలేదు ఆయన. తప్పు ఏమి నువ్వు లోటుకి కేసులో నీవు కూడా తప్పు చేసినావు. ఈరోజు నువ్వు సీఎం గా నువ్వు అవసరమే లేదు తెలంగాణకి. లోటుకి కేసు 50 లక్షలతో నువ్వు పట్టుబడ్డావు. నువ్వు అవసరమే లేదు. నువ్వు అది పొలిటికల్ స్టంట్స్ లేండి, అవి దాని గురించి మనం మాట్లాడలేము కదా. ఇక అరెస్టులు అంటే ఇక అది వాళ్ళకి సంబంధించిన విషయం, మనం ఎట్లా చెప్పగలుగుతాం. పొలిటికల్ గా ఇవి జరుగుతాయంటారా జరగాయంటారా? వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు ఆరోపణలు చేయడం వరకే కానీ ఇక అవి అన్ని జరిగే విషయాలు కావు, ఆచరణలకు రావంటారా? రావు. కాదు, ఆ? ఆయన నుంచి అంటే కాదు. మరి కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటారా లేకపోతే కావాలని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నా అనుకుంటారా? కేటీఆర్ కరెక్టే మాట్లాడు, కావాలని రేవంత్ రెడ్డి మీద అట్లా చేస్తున్నాడు, టార్గెట్ చేస్తున్నాడు. టార్గెట్ చేస్తున్నాడు.